ఓకే. సాయి లాగిన్ అవ్వు. అన్న విండోస్ క్లోజ్ చేసి డౌన్ వస్తాయి. విన్నాడా? విండోస్ క్లోజ్ చేయండి, డౌన్ వస్తాయి. హాయ్ సాయి. ఓకే, 2A తీయమ్మా, 2A చేద్దాం.
ప్రాబ్లం 5 లో 1 అయిపోయింది సాయి. ఫైవ్ లో 2. m+1 m+1 into x square into x square 2 of ఎంతమ్మ తర్వాత +2 నా plus 2 of m+3 m+3 into x into x plus plus m+8 is equal to 0. m+8 is equal to 0. ఓకే. m+8 బ్రాకెట్ లో లాస్ట్ లోనే ఉందిగా. బ్రాకెట్ లో ఉంది సార్ m+8. ఇదే ఇట్లా బ్రాకెట్ లో ఉందా? అంతేనా ఉన్నది? ఏం కాదులే. సో ఇక్కడ మనకి చెప్పిన దాని ప్రకారం వాడే చక్కగా రీఅరేంజ్ చేశాడు. అంటే రీఅరేంజ్ చేశాడనే అంటంలో నా ఉద్దేశం ఏంటంటే మనకి x² టర్మ్ ఉండాలి, సపరేట్ చేసి పెట్టాడు వాడే. తర్వాత x టర్మ్ కూడా చక్కగా కామన్ తీసి చక్కగా నీట్ గా అరేంజ్ చేశాడు. అండ్ కాన్స్టెంట్ ఇలా ఉండాలి మనకి. వాడే చక్కగా చేసి పెట్టాడు కాబట్టి మనకి సగం పని వాడే కంప్లీట్ చేసినట్టు. సో గివెన్ ఈక్వేషన్ అని తీసుకోమ్మా. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చాడు? గివెన్ ఈక్వేషను m+1 into x² plus 2 of m+3 into x plus m+8 is equal to 0. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏంటమ్మా? a is equal to ఎంత? m+1 b is equal to 2 of m+3 c is equal to m+8 ఇలా వచ్చాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ వాడు చెప్పేది ఏంటంటే ఏం చెప్తున్నాడంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అనే మాట వాడాడు. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి? డిస్క్రిమినెంట్ డెల్టా 0 అనే కదా. ఈ డెల్టా అంటే మనకు ఫార్ములా కూడా ఉంది డెల్టాకి. ఏంటది? b² - 4ac = 0. ఓకే. అంటే b² అంటే ఇక్కడ b అంటే ఎంత ఉంది? ఇక్కడ చెక్ చేద్దాం b అంటే ఎంత ఉందో. ఇదిగో దిస్ ఈజ్ b. ఎంత ఉందమ్మా? 2 of m+3 అని ఉంది. కాబట్టి అది మొత్తం రాద్దాం. 2 of m+3 whole square minus 4. a అంటేనేమో m+1, c అంటేనేమో m+8 ఇలా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఈ హోల్ స్క్వేర్ ని అప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే దిస్ ఇంప్లైస్ ఈ హోల్ స్క్వేర్ ని అప్లై చేసినప్పుడు 4 into m+3 whole square. ఈ హోల్ స్క్వేర్ మొత్తానికి అప్లై చేశాను. -4 into ఈ రెండు మల్టిప్లై చేద్దాం అమ్మా. ఏ రెండు అంటే మన m+1 కాస్త లైట్ అయితే బాగుంటది ఇది కదా. మరి ఏంటో డార్క్ గా ఉంది. అయ్యో, కాస్త లైట్ చేద్దాం. లైట్ చేస్తే ఇలా అయితే బాగుంటుందా? బాగానే ఉంటుందిలే. m+1 అండ్ ఇదిగో చూడు m+8. ఈ రెండు నేను మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసేటప్పుడు m into m ఎంత? m² ప్లస్ m into 8 8m ప్లస్ 1 into m 1 into m
1 అది 1 into m అంటే m ప్లస్ 8 1s are 8 is equal to 0. ఇక్కడ కామన్ గా ఏమన్నా కనిపిస్తుందా నీకు? కామన్ తీసే ప్రయత్నం ఏదైనా చేద్దాం. ఏమన్నా కామన్ వచ్చేటట్టు కనపడుతుందా? 4 4 క్యాన్సిల్. 4 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నెక్స్ట్ మిగిలింది రాద్దాం మనం. ఓకే, m+3 హోల్ స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ లాగా రాయాలి. a+b హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా? m స్క్వేర్ ప్లస్ 2ab అంటే 6m ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. తర్వాత ఈ మైనస్ లోపల తీసుకెళ్దాం. మైనస్ m స్క్వేర్ మైనస్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసేద్దాం అమ్మా. 8m ప్లస్ m ఎంత? 9m. ఈ మైనస్ లోపలికి వచ్చిందిగా, సో మైనస్ 9m. మైనస్ 8 దగ్గరకు కూడా వెళ్ళింది, కాన్స్టెంట్ దగ్గరికి. -8 ఈక్వల్ టు 0. ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో అబ్జర్వ్ చేయాలి, బాగా తీక్షణంగా చూడాలి నువ్వు. చూడంగానే నీకు +m స్క్వేర్ -m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోవటం కనబడుద్ది. కనబడిందా? 6m లో 9m సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? -3m. 9 - 8 అంటే ఎంత? +1 is equal to 0. అండ్ దీని నుంచి -3m is equal to ఈ +1 అటు వెళ్ళిపోతే -1, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్. m is equal to 1/3. ఒకసారి ఆన్సర్ క్రాస్ చెక్ చేయమ్మా, కరెక్ట్గా వచ్చిందో లేదో చెప్పు. ఈ లోపు నేను ఈ కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఈ కలర్ కూడా మారుద్దాం రా మనం, వేరే కలర్ తీసుకుందాం. మంచి కలర్ ఏదన్నా, మంచి కలరు. థింక్ ఇది కానీ కలర్ బాగానే ఉంటుంది కాస్త చూడటానికి కూడా, మరీ డార్క్ గా. ట్రై చేద్దామా? ట్రై చేద్దాం, బాగుంది. ఈ కలర్ అసలు మనం వాడలేదుగా, దీన్ని కూడా మనం మార్చుకుందాం. దీని ప్లేస్ ఖాళీ చేద్దాం. ఇది కూడా అసలు మనం వాడతల్లా, ఇది కూడా డిలీట్ చేద్దాం. ఈ అప్పుడప్పుడు వాడుతున్నాం అనుకో ఈ కలర్ ఏదో హైలైట్ చేయడానికి వాడుతున్నా. కరెక్టే సార్. కరెక్టేనా? రైట్. నెక్స్ట్ 5 లో 3 చెప్పమ్మా. నోట్ చేసుకున్నావా? ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, నోట్ చేసుకుని నిదానంగా. ఎలా ఉంది కరోనా? పర్లేదా? కరోనాకి మందు రాదని WHO డిసైడ్ చేసిందంటగా. రాదా సార్? చెప్పింది గారా, కరోనాకి మందు అది వస్తుంది ఇది వస్తుంది అని ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి, చక్కగా మీ జాగ్రత్తలో మీరు ఉండని చెప్పిందిగా. నిన్నే విన్నట్టున్నా న్యూస్ లో, నైట్ 10:30 ఆ టైంలో న్యూస్ పెట్టుకున్నప్పుడు WHO అనౌన్స్ చేసిందంట, ఈ రష్యా వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి. ఇంకేముంది, సెప్టెంబర్ లో వచ్చింది, ఆగస్ట్ లో వచ్చిందని ఎదురు చూడకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పాడుగా. అంటే ఇంకా అసలు రాదా సార్? ఈ కష్టం సాయి, ఎందుకంటే ఇప్పుడు ఫ్లూ ఉందిరా మనకి, బర్డ్ ఫ్లూ ఉంది. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇది ఉంది, ఏది మసూచికం ఉంది. మసూచికం అంటే దాన్ని ఏమంటారంటే అమ్మవారు అంటారు, మన లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్. అమ్మవారు వచ్చిన టైంలో చాలా మంది, ఇప్పుడు సూర్య సినిమా కూడా ఉంది మనకి, సూర్యది. ఆ సినిమాలో సూర్య ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి చైనా వెళ్తాడు మనోడు బయలుదేరి, ఇక్కడ ఎక్కడ లేనట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగు చేస్తాడు. వాళ్ళకి అక్కడ మసూచికి వచ్చింది ఆ టైంలో వచ్చినప్పుడు ఏదో కాస్త ఆకులు పసర పూసి కాస్త నయం చేస్తాడు. అట్లా ఆ టైంలో వచ్చిన మసూచికానికి మెడిసిన్ కనిపెడటానికి చాలా సంవత్సరాలు పట్టింది, దగ్గరగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. ఇంకా ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వైరస్ డిసీజెస్, ఇవి వైరల్ డిసీజెస్ అంటారు. ఇంకా నిజం చెప్పనా, నీకు జలుబు చేస్తే మెడిసిన్ ఉందా చెప్పు? దానికే దక్కటమే కానీ ఏ టాబ్లెట్ క్రోసిన్ అయ్యో చెప్తుంటారు. ఏంటంటే సెడషన్స్ అంటే దాని పెయిన్ తెలియకుండా ఉంటుంది అంతే మనకి, అంతే తప్పించి క్లియర్ గా ఇప్పుడు ఒకసారి టాబ్లెట్ వేసుకున్నావు మళ్ళీ రాకూడదుగా నీకు.
మళ్ళీ వస్తానే ఉంటుంది, దాని ఇష్టం అది. అది వచ్చినప్పుడు ఏదో దాని తీవ్రత తగ్గించుకోవడానికి ఏదో ఒక టాబ్లెట్ ఏడ్చుకుంటే సైకలాజికల్గా అమ్మాయి టాబ్లెట్ వేసుకున్నాక తగ్గిపోయింది అని. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి చదువుకోరు, వాళ్ళకి ఏంటంటే ఆ టాబ్లెట్స్ రంగు కలర్ గుర్తుండిద్ది వాళ్ళకి. ఎర్ర బిళ్ళ, పచ్చ బిళ్ళ అంటుంటారు దాన్ని. ఎర్ర కలర్ లో ఏది ఇచ్చినా ఇంకా అది వేసుకోగానే తగ్గిపోయింది ఆటోమేటిక్ గా వాళ్ళకి. చూసావు నేను అట్లాగా. ఆ? ఇవి ఉంటాయి కదా, ఏం టాబ్లెట్లు తింటుంటారు కదరా మీరు, ఏంటి మార్బుల్స్ లాగా ఉంటాయి, ఏంటి జెమ్స్. జెమ్స్, అది తీసుకొచ్చి ఇచ్చినా అదే టాబ్లెట్ అని వేసుకుంటారు, తగ్గిపోయింది. అలాగా వైరల్ కి డిసీజెస్ కి లేదు, క్లియర్ గా చెప్పాలని. ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి వైరల్ అది, కాకపోతే అదో రకం వైరస్ అది. ఓకే, అంటే వైరల్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు స్ప్రెడ్ అవటం అంటే ఇప్పుడు ఆ, కొంతమందికి కళ్ళకి వచ్చింది సాయి, అది వైరల్ లేదు, అది కూడా కంటి చూపుతో వచ్చేసిద్ది. నువ్వు వాడి కళ్ళలో కళ్ళు బిగబడి చూసావు అనుకో, వచ్చేసినట్టే ఇక. అట్లా వైరస్ కి స్ప్రెడ్ అయ్యే పార్ట్ ఇవి ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క పద్ధతిలో స్ప్రెడ్ అవుతా ఉండిద్ది. ఇది మరి దారుణం ఇది మన కరోనా. అసలు తుమ్మినా దగ్గినా వాడు వదిలిన గాలి మనకు తగిలినా ఏంటి భయంకరమైన నేచర్ అన్నమాట ఈ టైప్ ఆఫ్ నేచర్. వైరస్ కి లేదు, డ్రగ్స్ ఏమి లేవు ఎప్పైనా, మన వాళ్ళు ఇంకా అంత డెవలప్ కాల. ఆ వైరల్ నిజంగా ఉంటే అమెరికా వాళ్ళు అంతమంది ఎందుకు చచ్చిపోతారు, 1,00,000 మంది చచ్చిపోయారంట. 1,00,000 మందో 1,25,000 మంది చెబుతున్నాడు. దగ్గరగా 50 లక్షల మందికి ఏమో తగిలిందంట వైరస్. వాళ్ళంతా పేషెంట్లు నానా తిప్పలు పడుతున్నారు. ఇక నెక్స్ట్ మన పరిస్థితి కూడా అలాగే ఉండిద్ది. దగ్గరగా జాగ్రత్తగా ఉంటామే, ఎప్పుడు చేతులు వాష్ చేసుకుంటా ఉంటాం. ఏ న్యూస్ వస్తా ఉంటాయి, అన్ని అబద్ధాలే. నీళ్లు పెట్టి కడిగితే పోద్ది, వేడి నీళ్ళు తాగితే పోద్ది, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. మాక్సిమం జాగ్రత్తగా ఉండడం అంటే డైలీ కాస్త వాకింగ్కి వెళ్ళటం, కాస్త ఎక్సర్సైజ్ చేయటం, కాస్త టయానికి ఫుడ్ తినటం, తర్వాత యోగా ఇట్లాంటి మెడిటేషన్స్ చేయటం, ప్రాక్టీస్ చేయటం యోగా. తర్వాత కాస్త ఎక్సర్సైజ్ ఒక 1/2 అవర్, ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్కి వెళ్ళటం, మంచి గాలి పీల్చుకుంటాం, తర్వాత బాగా ఫ్రెష్ అప్ అవటం. తర్వాత మంచి ఫుడ్ తీసుకుంటాం, హెల్తీ ఫుడ్. ఈ మాంసాలు, కుక్కలు, మన మేకలను కోళ్ళు పీక్కుని తినకుండా కాస్త ఏదైనా మంచి ఫుడ్ తీసుకుంటాం డైలీ. హ్యాపీగా ఉండటం ఉంటే ఆటోమేటిక్గా ఒకవేళ ఉన్నా కానీ మనం ఏం చేయదు. వైరస్ అనేది కంపల్సరీ అందరికి, వాళ్ళ స్టాటిస్టిక్స్ లెక్క ప్రకారం ఏంటంటే అందరికీ ఉందని చెబుతున్నారు వాళ్ళు. 90% అందరికి ఉందండి, స్ప్రెడ్ అయింది. కాకపోతే మనం అది చెకప్ చేయించుకుంటే వచ్చిద్దంట, చెకప్ చేయించుకుంటే ఉంటుందంట. చూడటానికి మామూలుగానే ఉంటాడు. ఇంకా అట్లాగా వైరస్ దానికి లేదు, దానికి మెడిసిన్ వచ్చింది, మళ్ళీ మన జీవితాలన్నీ మళ్ళీ మారిపోతాయి, అంత ముందులాగా అయితే, ఇవన్నీ ఉత్తి మాటలే. కాకపోతే దీనికి అలవాటు పడిన దాకా ఇక ఆ మాటలు చెప్పుకుంటా కాస్త మళ్ళీ మనం సర్ది చేసుకుంటాం అంతే తప్పించి వేరే మాటలు ఇప్పట్లో అయితే లేదు. ఇప్పట్లో అయితే నాకు తెలిసింది ఏముందిలే కానీ, ప్రపంచం ఏదో చెప్తా ఉంటది, నిజాలు చెప్తే బాగుంటది. అది నిజాలు ఏంటంటే కొంచెం కష్టం, చాలా టైం పట్టింది. ఇప్పుడు దగ్గరగా మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి కూడా 3 నెలలు 4 నెలలు అవట్లా. ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వచ్చింది అనుకుంటా మనకి. ఫిబ్రవరిలోనో, మేలోనో, మార్చిలోనో వచ్చి, ఏప్రిల్లో వచ్చింది ఇండియాకి ఫస్ట్ కేసు రికార్డ్. మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్ ఆ టైం. ఏప్రిల్, మే, జూను, ఈ జూలై కూడా అయిపోయిందా? జూలై, ఆగస్ట్ వచ్చినట్టుందా, అంతేనా? దగ్గర 4 months 6 months అవుతుంది మన దగ్గర. చైనా వాడి దగ్గర ఎప్పటి నుంచో, నవంబర్ నుంచే తెలుసు అంట వాడికి. వచ్చే మంత్ స్కూల్స్ ఓపెన్ చేస్తారంట, న్యూస్ పేపర్లో వేసారు. నీ మాట అర్థం కావట్లేదురా. వచ్చే మంత్ స్కూల్స్ తెరుస్తారంట కదా సార్? ఏమో సాయి, మరి తెరిస్తే ఏముంది, సంతోషమేగా అందరికి. తెలిసినా మళ్ళీ ఇంకా అనవసరంగా స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతామేమో. ఎందుకంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా జస్ట్ కామాలేక పెడుతుంది వీళ్ళంతా. ఇప్పుడు
ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెడిసిన్ వచ్చింది అనుకో, అప్పుడు ఇంక మనం స్టార్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏ కొత్తగా ఒక టాబ్లెట్లు ఏవి వచ్చినాయి అని చూపించాడు రాత్రి. 35 రూపీస్ అంట ఒక్కో టాబ్లెట్. అది వేసుకుంటే రాదంట. ఏదో పేరు కూడా ఇది చెప్పాడు. టీవీలో చూపిస్తున్నాడు డైరెక్ట్ గా. నేను ఎక్కువ ఎన్టీవీ ఫాలో అవుతా. ఎన్టీవీలో చూపించాడు నైట్ 10 ఆ టైంలో. 35 రూపీస్ అంట టాబ్లెట్ అది. ఇంకా అది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ దశలో ఉందంట. తయారు చేసి అందరికీ కాస్త పంపిణీ చేస్తారంట. అది చేస్తే కొంతవరకు అది ముందుగా రాదంట. అది వేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ అవుతుందంట ఆ టాబ్లెట్ చేసుకుంటే. ఇవన్నీ కలిపేసి ఉంటారు. ఏమన్నా కాల్షియం ఒకటి, బి కాంప్లెక్స్, మొత్తం విటమిన్ అన్ని కలిపి ఒక టాబ్లెట్ చేసి ఉంటారు. ఇంకా అది పంపిస్తున్నారు. ఇది వేసుకుని తగ్గిపోద్ది. మనమైనా కానీ మెడికల్ షాప్ లోకి వెళ్ళి కాస్త ఈ విటమిన్ ఈ ఒకటి, సి ఒకటి, డి ఒకటి తెచ్చుకుని వేసుకుంటా ఉంటే సరిపోయింది. ఏం కాదు. మొత్తం కలిపిన 10 రూపాయల లోపు. అట్లా అట్లా చేసుకుంటామే కానీ వేరే నెక్స్ట్ మంత్ కి తెరిస్తే సంతోషమే కదా సాయి. అంతకు మించి ఇంకేం కావాలి మనకి. కానీ ఒకవేళ తెరిసిన, ఒకవేళ స్కూల్కి వెళ్ళాలంటే భయమేగా. అవునా కదా? ఎవరికి తగిలిద్దో ఏంటో. ఇంకా అది వచ్చిందనుకో, ఇక మన ఇంటి చుట్టూ సున్నం కొడతారు. ఇక ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లి ఏదో తిరణాలకి ముస్తాబు చేస్తారు. అట్లా చేస్తుంటారు. బ్లీచింగ్ పౌడర్ చల్లి నా సాయంగా అడావిడి చేస్తుంటారు ఇంటి చుట్టూతా, అందరికి తెలిసేలాగా. ఆ అవమానాలు ఎవడ పడతాడు? అదేనా? కానీ పేరెంట్స్ మాక్సిమం చిన్న పిల్లల్ని పంపిరు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అంత ఇమ్యూనిటీ పవర్ లేదు. ఇప్పుడున్న పిల్లలకి మట్టిలో ఆడుకోగానే వాడికి ఏదో ఒకటి వస్తుంటది. మట్టిలో ఆడారు అనుకో, మట్టిలో అసలు పట్టుకొనిరు. వాటర్ కూడా ఏది పడితే తాగనీరు. చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కదా. నువ్వు ఎంత చెప్పినా పక్కన ఉండదు, అంతం లాక్కుంటాం, పీక్కుంటాం. చాలా కాలం తర్వాత కలుసుకున్న తర్వాత ఇక వాటేసుకుని పడేసుకుంటా అనుకున్నా చూసి చేయగలిగింది ఏం లేదు. చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిసారనుకో ఏం చేస్తారు? జుట్లు పీక్కును, లాక్కునో, పీక్కునో, రుద్దుకుంటాను. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటాడు వాడు. అందుకనే పెట్టినా పెట్టకపోయినా గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటూ చూసి దాన్ని బట్టి ఫాలో అవటం. మనం మాత్రం చేయగలిగింది వాళ్ళు ఏం చెబితే చేయటమే. అంతేనా? కానీ పేరెంట్స్ అయితే మాత్రం భయంగానే ఉంటారు చిన్నపిల్లల్ని పంపించాలి. అంతే కదా? తెలిసి ఎవడు పంపిస్తాడు? అదిగాక అది వచ్చిన దగ్గర నుంచి జెనెటికల్ గా కూడా మారుస్తుందంట. అంటే జీన్స్ కూడా మార్చేసిద్దంట అది. అందుకే మహమ్మారి పేరు పెట్టేది, పాండమిక్ మహమ్మారి. మనిషిని మార్చిపడేది. అంటే ఎలా మార్చారు? ఏం మార్చారు? అది ఏం చేస్తుందంటే ఏజినింగ్ చేస్తుందంట సాయి. అది వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు దానిపైన. ప్యారలల్ గా దీన్ని మెడిసిన్ కనిపెట్టడంతో పాటుగా వీళ్ళు దీని నేచర్ ఏంటి, అసలు ఫస్ట్ ఇది అటాక్ దేనిపైన చేస్తుంది అని బాగా రీసెర్చ్ చేశారు. అంటే వాళ్ళు చెప్పిన విషయాలే నేను నీతో చెప్తున్నాను. నేను కొత్తగా ఏం సినిమాలు ఏం తీసి నీకు చెప్పట్లా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ అది లంగ్స్, బ్లడ్ లో, నర్వస్ పైన, బ్రెయిన్ పైన దాని అటాక్ ఉంటుందంట. కంపల్సరీగా బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ పైన దాడి చేయడం మొదలు పెట్టిందంట. ఇదే ఫస్ట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆర్గాన్, ఏదో ఒక ఆర్గాన్ బేస్ చేసుకుంటుందంట. ఆర్గాన్ అంటే మన లివర్ కానీ, లేకపోతే లంగ్స్ కానీ, లేకపోతే థ్రోట్ కానీ, ఏదో ఒక ఆర్గాన్ ని క్యాచ్ చేస్తుందంట. ఆర్గాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుందంట మెకానిజం. ఫస్ట్ ఏదన్నా ఒక శరీరానికి సంబంధం లేని ఏదన్నా వచ్చిందనుకో, బ్రెయిన్ వెంటనే కమాండ్ పంపించిద్దంట. దాన్ని బయటికి పంపించేటట్టుగా కమాండ్ ఇచ్చిద్దంట. ఆ కమాండ్ ఇవ్వనీయకుండా బ్రెయిన్ ని కంట్రోల్లోకి తెచ్చుకునిద్దంట ఇది. బ్రెయిన్ లో ఇది ఇది బయటికి పంపించాల్సింది కాదు, ఇది మందే అని చెప్పేసి అన్నట్టుగా దాన్ని మాయ చేసిద్దంట బ్రెయిన్. ఇది బ్రెయిన్ ని తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా అలాగే చేసిద్దంట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా ఏదన్నా అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ వచ్చిందనుకో, ఇప్పుడు మన ఫోన్ ఎట్లా క్లీన్ చేసుకునిద్దో అట్లా బాడీ కూడా క్లీన్ చేసేసిద్దంట. వెంటనే బయటికి తరిమేసేటట్టుగా చేసిద్దంట. ఈ రెండు చేయనీయకుండా చేసిద్దంట అది లోపలికి వెళ్ళిన తర్వాత. అట్లా మార్చుకునిద్దంట. మార్చుకుని ఇక దీని కమాండింగ్ లో తెచ్చేసుకుని
ఇక నిద్ర లేకుండా చేయటం. దానికి సింటమ్స్ ఏంటంటే నిద్ర రాదంట తొందరగా, నిద్ర రాదంట, వాసన తెలియదంట. ప్రత్యేకంగా ఈ సెన్సెస్ ఉంటాయి కదా, సెన్సెస్ ని బ్రెయిన్ కి తెలియనీయకుండా చేసిద్దంట. అంటే ఇక బ్రెయిన్ సెన్సెస్ కోల్పోయిద్ది, ఇంకా వాసన, రుచి, కలర్ ఐడెంటిఫై చేయడం ఇట్లాంటి లక్షణాలు ఏమి ఐడెంటిఫై చేయలేదంట బ్రెయిన్, గుర్తించలేదంట. మగతగా ఉంటదంట, ఎప్పుడు నిద్ర వస్తుంటదంట, తర్వాత డల్గా ఉంటాడంట, మబ్బులాగా. ఈ కొన్ని సింటమ్స్ ఉంటాయి బ్రెయిన్. అంటే అన్ని సింటమ్ ఒకవేళ ఇది లంగ్స్ పైన అటాక్ చేసింది అనుకో, వెంటనే కఫ్ వచ్చిందంట, దగ్గు వచ్చేసిద్దంట, అసలు ఆగదంట దగ్గు. కంటిన్యూగా హార్ట్ పైన చూపిస్తా ఉంటుందంట. ఇక బ్రెయిన్ తర్వాత సంగతి ముందు హార్ట్ ని వేసుకుంటా ఉంటుందంట. ఇట్లా హార్ట్ గనక కాస్త స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోవాడు, ఇంకా బ్రెయిన్ పైన చూపిస్తున్నారు. ఈ రెండు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండి హార్ట్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, ఇంక వేరే ఆర్గాన్ ఏదో ఒకటి పట్టుకుంటుంది, దాని ఇష్టం అంటే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత. బ్రెయిన్ అయితే మాత్రం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ మీద మాత్రం కంపల్సరీగా ఇంపాక్ట్ చూపించిందంట అది. ఇప్పుడు కొంతమంది క్యూర్ అయ్యి వస్తున్నారు, వెనక్కి రివర్స్ వస్తున్నారు. వాళ్ళ వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ బ్లడ్ లో ఏదో ప్లాస్మా ఉంటది, వాళ్ళు కరోనా జయించి వచ్చారంటే ఇంక వాళ్ళ జీవితాలు కనుక తర్వాత అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక చావు తప్పి వచ్చిన వాళ్ళు ఎట్లయితే ఉన్నారో అట్లా ఉంటదంట వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కంటిన్యూస్ గా దాంతో పోరాటం చేస్తూనే ఉంటారంట, లోపల ఉంటదంట ఇంకా అది, ఇంకా ఏం పోదంట, జస్ట్ వదిలేసిద్దంట అంతే తప్పించి కంటిన్యూగా దాని ఆట ఆడుతూనే ఉంటదంట లోపల. ఇంకా వాడు ఇక జీవసేవంతో సమానం. ఇక వాడు ఇక తొందరగా మనలాగా యాక్టివ్గా ఉండలేడంట, యాక్టివ్గా పరిగెట్టలేడంట, చేయలేడంట, అంతా నీరసం అంట, డల్నెస్, నీరసం, మబ్బు. అంతకు ముందు ఉన్నంత మెమరీ పవర్ ఉండదంట, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, ఇట్లాంటి కొన్ని లక్షణాలు, చాలా లక్షణాలు చెప్పాడు, ఒక 30 to 35 దాకా. ఈ ఐసీఎంఆర్ నేను ఎగ్జామ్స్ అవి రాస్తుంటాను వీళ్ళ గురించి. మామూలుగా ఎగ్జామ్స్ పడుతుంటే రాస్తుంటాను నేను, ఎప్పుడు ఏదో సర్టిఫికేట్ వస్తానే ఉంటుంది నాకు. దానిలో ఇవి కూడా రాశాను నేను, ఈ COVID-19 సంబంధించినవి కూడా ఎగ్జామ్స్ చదువుకుని రాశాను నేను. దాని లక్షణాలు మినిమం 20 seconds వాష్ చేసుకోవాలిరా హ్యాండ్స్, 20 seconds ఖచ్చితంగా వాష్ చేయాలి. ఆ వాష్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ పొర పోయిద్ది. కంపల్సరీ వాషింగ్ లో ఉండాలి. తర్వాత ఎక్కువ వాటర్ తాగుతుండాలి. వాటర్ కూడా నార్మల్ వాటర్ అయినా పర్లా, ఏం కాదు, నార్మల్ వాటర్ అయినా తాగుతుండాలి. తర్వాత చేతులు అనేవి అన్నం తినేటప్పుడు తెప్పించి కళ్ళు రుద్దుకుంటాం, తర్వాత ముక్కులో ఎలు పెట్టుకుని తిప్పుకుంటాం, తర్వాత తలకాయలో జుట్టులో గోక్కుంటాం, ఇట్లాంటివి చేయకూడదు. తర్వాత నెయిల్స్ కట్ చేసేసేయాలి, నెయిల్స్ అసలు పెరగకూడదు, నెయిల్స్ లో దాక్కుంటుంది అది, నెయిల్స్ కట్ చేసేసేయాలి. తర్వాత ఎవ్రీ 3 hours 4 hours ఒకసారి గుర్తొచ్చినప్పుడల్లా హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటారు, చాలు, ఇంకా రాదు. అది మినిమం డెవలప్ కావాలంటే 2000 మాలిక్యూల్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు బాడీలో అటాక్ చేయడానికి దానికి 2000 మాలిక్యూల్స్ అవసరం అవుతుంది. ఏదో 1-2 మాలిక్యూల్స్ లోపల ఉన్నా మన బాడీ చంపేసిద్ది, కొట్టుకుపోతాయి. ఒక్కసారిగా 2000 మాలిక్యూల్స్ పోనీయకూడదు బాడీ లోపలికి, అందుకని ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటా ఉంటే సరిపోయింది. ఇప్పుడు గాల్లో స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్, క్రౌడీగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు అక్కడికి, క్రౌడీగా ఉన్న సిచ్యువేషన్ లోకి అసలు ఎంటర్ కాకూడదు మనం. కాస్త బాగా ప్లస్ దీని వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంటాను, ఏమవుద్దంటే ఎక్కువసేపు గాల్లో తేల్తా ఉండదు ఇది, వెంటనే ఆ అట్రాక్షన్ పవర్ కిందకు వచ్చేసిద్ది, ఇది భూమి మీదకి వచ్చేసిద్ది, ఎక్కువసేపు ఉండదు అది, ఒక 5 to 10 seconds లో కిందకు వచ్చేసిద్ది, అది భూమి మీదకి వచ్చింది. భూమి మీద స్టేబుల్ గా ఉంటుంది, 2 days 3 days ఉంటుంది. కంపల్సరీగా చెప్పులు బయటే ఇప్పాలి, ఇంటి బయటే ఇప్పాలి, ఒకవేళ తొక్కినా కూడా బయట ఇప్పేయాలి. అండ్ ఆ చెప్పులను కూడా కడగాలి, కాస్త ఈ సర్ఫ్ వాటర్ ఏదో వాటర్ పెట్టి కడిగేసేస్తే దాంతో టచ్ లో ఉంటాయి కాబట్టి రియాక్షన్ రాకుండా. ఒక నిమిషం, ఎక్కువసేపు ఉండదు అది. చెప్పులు లేకుండా అసలు బయట కింద అడుగు కూడా పెట్టకూడదు. మనకి ఎంత నమ్మకం ఉన్నా సరే, టెంపుల్ అయినా సరే, చెప్పులు ఇప్పి మాత్రం వెళ్ళకూడదు. అండ్ చెప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి ఎంటర్ కానివ్వకూడదు, బయట పెట్టేయాలా. అండ్ వాటర్ ఫ్లోలో ఉండాలా, ఆ వాటర్ అంతా కూడా కొట్టుకుపోయేటట్టుగా ఉండాలి, మళ్ళీ ఆ వాటర్ స్టాక్ అవ్వకూడదు. అట్లా కొద్దిగా జాగ్రత్తలు, కాస్త శుభ్రంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఏం పెద్ద రాదు, ఏం చెయ్యదు, మన జీవితానికి తిరుగులేదు. అట్లా పెట్టుకుంటాం అంతే. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈ కూరగాయలు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ బట్టల పైన ఉంటారు కాబట్టి ఆ డ్రెస్సుల వరకు తీసేసి
కాస్త వాటర్లో తడిపి పెట్టేయాలి. తడిపి పెట్టేస్తే సరిపోతుంది. మామూలుగా మనం హ్యాండ్స్ తో వాష్ చేసుకుని సరిపేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉండదు, అది అయిపోతుంది, డిస్ప్లే అయిపోతుంది. డ్రెస్సులు తర్వాత కూరగాయలు కానీ ఏమన్నా కొన్నప్పుడు కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వేరే దానిలో తీసుకుని వాటర్లో ఒక బకెట్లో వాటర్ పోసి దానిలో పోసేసేయాలి. కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ తీసుకొచ్చి ఆ వాటర్లో పెట్టేయాలి. వాటర్లో పెట్టి ఒక 1 hour 2 hours పెట్టాలి వాటర్లో. ఆ తర్వాత మనం జనరల్గా యూస్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ అవి తీసుకొచ్చాం కదా, అవి తీసుకొచ్చినప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. వెంటనే మనం అవి బకెట్లో వాటర్లో పడేసి వెజిటేబుల్స్ అన్ని మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఏదన్నా ఒక టవల్ పెట్టుకుని తుడుచుకోవాలి. ఆ టవల్ బయట ఆరేయాలి ఎండకి. ఎండకి ఎక్కువసేపు ఉండదు, అది ఎండకి ఎక్కువసేపు ఉండదు. ఎప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి హ్యాండ్స్. నువ్వు ఏదైనా కొనుక్కొచ్చుకుని ఉంటారు కదా, కుర్కురే ప్యాకెట్లు అవి కొనుక్కొచ్చుకున్న హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఆ ప్యాకెట్లో పెట్టుకుని తినకూడదు. ఆ ప్యాకెట్లోంచి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి, చింపేసి దాన్ని వేరే బౌల్లోకి తీసుకుని అవి తినొచ్చు. అండ్ ఈ ప్యాకెట్ బయట పడేయాలి, హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళాలి. అట్లా అన్నం తినేటప్పుడు కూడా ముందు కూడా హ్యాండ్స్ వాష్ చేసుకుని ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత ఆ స్మెల్ అది పోతుంటది. ఈ శానిటైజర్లు కొంతమంది స్ప్రేలు వాడుతున్నారు, అవి వాడబాకండి. శానిటైజర్ కొనుక్కోండి, హ్యాండ్ వాష్ అవుట్ అవ్వాలి ఖచ్చితంగా. వాష్ అవుట్ అవ్వకపోతే అది చేతులపైనే ఉంటది. అది మనం ఏ స్ప్రేలు కొట్టుకుంటాం కంపెనీదని, ఏ కంపెనీ ఏం చేయలేదు, ఓకేనా? ఏ కంపెనీ ఏం చేయదు. కంపల్సరీగా వాటర్ కింద పెట్టి ట్యాప్ తిప్పి వాష్ అవుట్ అవ్వాలి. ఆ చేతులు మొత్తం శుభ్రంగా దారగా పడతా ఉండాలి, కొట్టుకుపోవాలి. మనం నురగ వచ్చింది కదా రుద్దినప్పుడు 20 seconds రుద్దాలి. ఆ నురగ మొత్తం కొట్టుకుపోయేటట్టు పెట్టుకోవాలి. ఇంకా అట్లా మనం ఉంటేనే కొంచెం ఇబ్బంది లేకుండా జరిగిపోతా ఉంటుంది. వాషౌట్ అనేది కంపల్సరీ చేస్తుండాలి. ఏ పని చేసి వచ్చినా కానీ వాషౌట్ చేసుకుంటా ఉండాలి హ్యాండ్స్. మెయిన్ గా అది అటాక్ చేసేది హ్యాండ్స్ ద్వారాగానే వెళ్ళిపోయింది కడుపులోకి వెళ్తే ఏముండదు. మళ్ళీ మధ్యలో ఈ హెడ్ వరకు ఎక్కడైనా ఆగినా, గొంతులో ఆగినా కానీ ప్రమాదం, హార్ట్ లో ఆగినా కానీ ప్రమాదం. కడుపు లోపలికి వెళ్ళిపోతే పొట్టలోకి వెళ్తే ఏం కాదు, పొట్టలో ఉండే యాసిడ్ దాన్ని చంపేస్తాం. అది దాని పరిస్థితి. అది మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడు. 5 లో 3 చెప్పమ్మా. x² ప్లస్ x² ప్లస్ x². తర్వాత ప్లస్ బ్రాకెట్ లో m+3 ఇంటూ x ప్లస్ m+6 బ్రాకెట్ m+6 అమ్మా = 0. ఓకే, ఇది కూడా సిమిలర్ సమ్మేనమ్మా ఇందాట్లాగే. ఫస్ట్ ఏ రాద్దాం. ఏ = ఎంత వాడే సపరేట్ చేసాడు. ఒక్కోసారి సపరేట్ చేయడాడు, ఎక్స్ మిక్స్ అయిపోద్ది, తప్పిపోద్ది ఎక్స్. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఎక్స్ మొత్తాన్ని ఒక దగ్గర, x² మొత్తాన్ని ఒక దగ్గర, ఎక్స్ మొత్తాన్ని ఒక దగ్గర వాడే చక్కగా నీట్గా అరేంజ్ చేసి ఇచ్చాడు మన కోసం. ఇలా అరేంజ్ చేసుకోవాలి. వాడు ఇవ్వకపోతే మనమే చేయాలి. ఒక్కోసారి ఎక్స్ మధ్యలో అక్కడో చోట ఉంటుంది. అటు ఉన్నప్పుడు కామన్ తీసుకుని రాయాలి. కామన్ తీసుకుని ఇది ఎక్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు దీన్ని. సో a = 1, b = m+3 అండ్ c = m+6. ఓకే, సిన్స్ ఏమన్నాడు వీడు? సిన్స్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి డెల్టా = 0. డెల్టా = 0 అంటే b² - 4ac = 0. b² అంటే ఎంతమ్మా? m+3 (² - 4, a అంటే 1, c అంటే m+6 = 0. ఈ m+3² ఎక్స్పాన్షన్ చేద్దాం. అంటే m² ప్లస్ ఎంత వస్తుందమ్మా? 6m + 9. తర్వాత 4తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 4 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు దీనికి, అందుకని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 4 × 1 × m అంటే 4m -4 6s are 24 = 0. సో నవ్ ఎంత వచ్చింది? ఇది m². ఇక్కడ 6m - 4m అంటే +2m. 9 - 24 అంటే -24లో 9 పోతే 15. -15 = 0. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. -15ని విడగొట్టాలమ్మా.
3 5 సరిపోతుంది. +5 అను -3 తీసుకుంటున్నాను నేను యాజ్ ఎ ఫ్యాక్టర్స్ గా. సో m² మైనస్ 3m ప్లస్ 5m మైనస్ ఏంది? 15 ఈజ్ ఈక్వల్ టు 0. నీళ్ళు ఉంటాయి m కామన్ తీసుకుందాం. m-3 వచ్చింది. ఇక్కడేగా. m-3 ప్లస్ 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీస్తే m-3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి మళ్ళీ m-3 కామన్ తీసుకుంటే మొన్న వెళ్ళాం కదా మన పొలానికి, అప్పుడు ఇంకా m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి m-3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి m ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. m ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు -5. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయమ్మా సాయి మీకు కాలేజీలో? సార్ ఏంటి ఏ టాపిక్ చెప్తున్నారు? పర్లేదు, అర్థమవుతున్నాయా? 1J అయితే చెప్తున్నారు సార్. పర్ముటేషన్ కాంబినేషన్ జరుగుతుందమ్మా. బి 1B పేపర్ అయితే బి పేపర్ అది సర్కిల్స్ అయిపోగొట్టి దీనికి వెళ్ళారు సార్. పారాబోలా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చెప్తున్నారా? సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, ఆ తర్వాత ఇంటిగ్రేషన్, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, డెఫినిట్ ఇంటిగ్రేషన్, ఏరియాస్, ఇవే మీకు ఉండేది. హైపర్బోలానా? ఓకే ఓకే. ఇప్పుడే హైపర్బోలా దాకా వచ్చారా? ఫాస్ట్ గా చెప్తున్నారు. అయితే దూసుకెళ్తున్నారా రాకెట్ లాగా? ఈ చంద్రయానం అని స్టార్ట్ చేశారు. ఇక భూమి లాభం లేదులే, అంతమైపోతుందని అక్కడ మొదలు పెట్టారు అక్కడ కార్యక్రమాలు. మార్స్ ఒకటి, మూన్ ఒకటి టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఈ నాసా వాళ్ళ ప్రోగ్రామ్ కూడా అంతే ఉంటది. చంద్రయాన్ అని, విజన్ టు మార్స్ అని 2 ఉన్నాయి. అక్కడ వెళ్ళి మనిషి ఉండొచ్చు, ఏం కాదని చెప్పి అక్కడ బయలుదేరుతున్నారు అందరూ. అక్కడ స్థలాలు కూడా కొనుక్కుంటున్నారు. ఈ కొత్తగా అసలు వీళ్ళు ఉన్నారు ఎవరు, మన అరబ్ బోళ్ళు ఎట్లాంటి పని చేయరు వాళ్ళు. ఇట్లాంటి ఈ మన స్పేస్ కి సంబంధించి అరబ్ బోర్డు ఎప్పుడు కూడా ఏలు పెట్టాడు. అట్లాంటిది వాడు కూడా ఒక రాకెట్ ని పైకి పంపించాడు చంద్రబాబు మీదకి, మూన్ మీదకి. వాడు కూడా ఒక రాకెట్ వదిలేడు అక్కడికి, మూన్ మీదకి. అట్ట తయారయ్యారు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ చేసే పనులు చూస్తా ఉంటే ఇక ముందు భూమి పనికిరాదేమో. అంటే సార్ ఇంకా ఈ దెబ్బకి ఇంకా ఆడ కొనుక్కుంటారు సార్ పొలాలు ఇవన్నీ. ఇక పొలాలు కాదు, ముందు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదన్నా కాస్త గుడారం లాంటిది వేస్తాడు ఫస్ట్. వీడు ఇక్కడ సముద్రంలో వేయాలని చూసాడు అరబ్బోడు, 2 దీపాలు కల్పించాడు, కానీ అయ్యో సాగల. ఈ స్కార్పియన్ లాగా ఉంటుంది చూసావా? కృత్రిమంగా 2 ద్వీపాలు సృష్టించాడు. మన సినిమా వాళ్ళకి కూడా అమ్మాడు అక్కడ ఫ్లాట్. ఇక లాభం లేదు, ఏదైనా సునామీ లాంటిది వస్తే అది కొట్టుకుపోయేటట్టు ఉంది. అందుకని లాభం లేదులే అని అక్కడ కూడా వెంచర్లు వేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు, మూన్ మీద, మార్స్ మీద. భవిష్యత్తు ఏంటో తర్వాత నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 5 లో 4 చూడు. 3m ప్లస్ 1 ఇంటూ x² 3m + 1 × x² ప్లస్ 2 of m + 1 2 of m + 1 x plus m is equal to 0. ఓకే, దీనిలో కూడా చక్కగా వాడే x² టర్ము, x టర్ము కాన్స్టెంట్ విడగొట్టి పెట్టాడు చక్కగా. x² x అండ్ కాన్స్టెంట్ ఇట్లా విడగొట్టిన తర్వాత సొల్యూషన్
రాయమ్మా a is equal to 3m plus 1, 3m plus 1, b is equal to 2 of m plus 1. ఇది కరెక్టేనమ్మా చూడు, 2 బ్రాకెట్ m plus 1. c ఏమో m. కరెక్టేనా ఇది ప్రాబ్లం? తర్వాత స్టెప్ ఏంటమ్మా, సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్, since the roots are equal, delta is equal to 0. Delta equal to 0 అంటే b square minus 4ac equal to 0. b square అంటే ఎంతమ్మా, 2 of m plus 1, 2 of m plus 1 whole square minus 4 a అంటే 3m plus 1, c అంటే m is equal to 0. ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ అప్లై చేసి ఎంత వస్తుంది, 4, ఎందుకంటే 2 స్క్వేర్ కాబట్టి, ఇంటూ m plus 1 whole square minus 4 ఇంటూ ఇక్కడ ఏముంది 3m plus 1 ఇంటూ m. ఇక్కడ ఏదన్నా కామన్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ చేద్దామమ్మా, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉంది కాబట్టి ఇట్లా చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలమ్మా, గుర్తుపెట్టుకో. ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనం చేయటానికి అవకాశం. వేరే కలర్ ఆల్రెడీ వాడతాను. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది ఇంకా మనకి, m plus 1 whole square అంటే m square plus 2m plus 1 minus 3m into m, 3m square, తర్వాత minus 1 into m minus m is equal to 0. m square minus 3m square అంటే minus 2m square, 2m minus m అంటే plus m plus 1 is equal to 0. మైనస్ తీసేద్దాం, మైనస్ తీసేస్తే 2m square minus m minus 1 is equal to 0. ఇక్కడ -2 రావాలమ్మా ఫ్యాక్టరైజేషన్ లో. 2 అను 1 వాడుతున్నాను నేను, ఇది మైనస్ పెట్టి ఇది ప్లస్ పెడతా. ఓకే, అంటే ఎంత వచ్చింది, 2m square minus 2m plus m minus 1 is equal to 0. ఇక్కడ 2m కామన్ తీద్దాం, 2m కామన్ తీస్తే m minus 1, అండ్ ఇక్కడ ప్లస్ 1 కామన్ తీద్దాం, m minus 1 ఆటోమేటికల్లీ దానికి ఏదో వచ్చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండిట్లో m minus 1 అండ్ ఇక్కడ 2m plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వాల్యూ ఎంత వస్తుంది, m minus 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ -1/2. యా, కరెక్ట్ ఆన్సర్. 2m plus 1 ఈక్వల్ టు 0 అంటే m ఈక్వల్ టు 1. సాల్వ్ చేసావా, వెరీ గుడ్. m ఈక్వల్ టు 1 ఆర్ 2m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు -1/2. రైట్ రైట్. ఈ 5 లో 4 అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమున్నాయి చూడమ్మా దానిలో. 2m plus 1, నెక్స్ట్ క్వశ్చన్ 5 లో 6. 5 లో 5. ఓకే, 5 లో 5 చెప్పమ్మా. 2m plus 1 2m plus 1 into x square into x square plus 2 of m plus 3 2 of m plus 3 into x plus m plus 5 plus m plus 5. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. చూడమ్మా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కంపేర్ చేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, వాడే రీఅరేంజ్ చేసి ఇచ్చాడు చక్కగా. 2m plus 1, b ఎంత 2 of m plus 3, c ఎంతమ్మా m plus 5. ఓకే, ఇప్పుడు సిన్స్ the roots are equal,
సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. బి స్క్వేర్ అంటే ఎంతమ్మా? బి అంటే 2 ఆఫ్ m ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 2m ప్లస్ 1, సి అంటేనేమో m ప్లస్ 5. సి అంటే m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది హోల్ స్క్వేర్ ఇస్తే ఎంత అవుద్ది? 4 ఇంటూ m ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 2m ఇంటూ m 2m స్క్వేర్, 2m ఇంటూ 5 10m, 1 ఇంటూ m m, 1 ఇంటూ 5 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఈ 4 కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి సాయి. మిగతా ఎట్లాంటి సిచ్యువేషన్ లో క్యాన్సిలేషన్ చేయకూడదు. ఇట్లా 0 ఉన్నప్పుడు మాత్రం ఈజ్ ఈక్వల్ టు అవతల ఇట్లా నువ్వు చేయొచ్చు. ఇది ఇట్లా క్యాన్సిల్ అని చెప్పి రాయొచ్చు. మిగతా ఆల్ సిచ్యువేషన్స్ లో నువ్వు ఎట్లా చేయకూడదు. కేవలం ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే. నా m ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. m స్క్వేర్ ప్లస్ 6m ఎందుకు 0 ఉన్నప్పుడు అటు చేస్తారంటే 4 కామన్ తీసి ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే 0/4 0ఏగా. ఇప్పుడు ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 కామన్ తీస్తావు. కామన్ తీసినప్పుడు మొత్తం మీద 4 కామన్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుద్ది? ఇంటూలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై లోకి వెళ్తే అంటే 0/4ఏగా. 0/4 అంటే 0ఏ కదా. అందుకని అది తీసేయచ్చు అనమాట. ఓకే సార్, ఇక్కడ కూడా పోయింది, స్ట్రోక్ తగిలినట్టుంది. సో m ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. m స్క్వేర్ ప్లస్ 6m ప్లస్ 9. ఈ మైనస్ లోపల తీసుకెళ్తే మైనస్ 2m స్క్వేర్. తర్వాత ఇక్కడ చూడమ్మా క్యాలిక్యులేషన్ 10m ప్లస్ m అంటే 11m. మైనస్ లోపలికి వచ్చింది కాబట్టి మైనస్ 11m. తర్వాత మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్ అంటే మైనస్ m స్క్వేర్. 6m మైనస్ 11m అంటే మైనస్ 5m. 9 మైనస్ 5 అంటే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ తీసేద్దాం, ఎందుకంటే గుర్తుపెట్టుకోమ్మా హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ కి ప్లస్ ఉండాలి. ఇక్కడ హైయెస్ట్, ఇక్కడ వేరియబుల్ ఏంటి? m. హైయెస్ట్ ఎంత? m స్క్వేర్ హైయెస్ట్. దానికి ఏముంది? మైనస్ ఉంది. అలా ఉండకూడదు కాబట్టి మైనస్ తీసేయి. మైనస్ తీసేయడం అంటే తీసి అవతల పడేయడం అని కాదు, కామన్ తీయమని. కామన్ తీసేస్తే m స్క్వేర్ ప్లస్ అయితే ఇది కూడా ప్లస్ అవుద్ది, ఇది మైనస్ 4. సార్ m is equal to 1, m is equal to 4. అప్పుడు చేసేవా 4 1s అంటే కుదరదు కదా సాయి. రావట్లేదు కదా సాయి. సార్ -4 -1 తీసుకోవచ్చు. అప్పుడు +5 రాదు కదమ్మా. ఆన్సర్ చూడు. ఆన్సర్ -5 ప్లస్ ఆర్ మైనస్ √41/2. నువ్వు వేసింది రాంగ్. ఇప్పుడు అట్లా రాదు అది. ఇది ఇట్లా చేయమ్మా. -b ప్లస్ ఆర్ మైనస్ అది ఉందిగా, అది చెయ్యి. -b అంటే ఎంత వస్తుంది? -5 ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 4ac. 4ac అంటేనేమో -4/2a. 2a అంటే 2 into 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 25 minus of minus plus 4 4s are 16 divided by 2 1s are 2. So m is equal to -5 plus or minus 25 plus 16 and 41. √41/6. చూడమ్మా ఇది ఈ ఆన్సర్ ఉంటుంది 2. కరెక్టే సార్. నోట్ చేయి, ఇది నోట్ చేయమ్మా. చేసా సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఒక 5 minutes ఉంది, ఫార్ములాస్ చెప్పిస్తాను చూడమ్మా. డైలీ ఒక 5 minutes ఫార్ములాస్ పెట్టుకుందాం మనం. ఫార్ములాస్ నేర్చుకున్నాం అంటే మ్యాథ్స్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఒక
కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి ఫార్ములాస్ చెప్తాను. ఫార్ములాస్ చూపిస్తుంటాను, చెప్తా ఉండు నువ్వు. చూడు, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీని ఏమంటారు? లీనియర్ అంటాం. లీనియర్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఏమంటాం? క్వాడ్రాటిక్. ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డిని ఏమంటాం? క్యూబిక్. దీనిలో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఈ క్వాడ్రాటిక్ అంటాం కదా, ఇది ఏం చూపిస్తుంది? పారాబోలా అని చూపిస్తుంది. ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇది పారాబోలిక్ ఈక్వేషన్ చూపిస్తుంది. ఒకవేళ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడేమో చూడమ్మా ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడ దీన్ని ఈజ్ ఈక్వల్ 0 అయితేనేమో దాన్ని ఏమంటారంటే ఈక్వేషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఏంటిది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ టాపిక్ లో నేర్చుకునేది ఏంటి? 2 విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి, టాపిక్ పేరు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అయినప్పటికి కూడా మనం ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఒకటి, ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డిని కూడా నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. దీనికి 2 రూట్స్ ఉంటాయమ్మా, ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? సి బై ఏ. ఇది ఒకసారి ప్రూవ్ చేస్తాను నేను. ఇక్కడ ప్రూఫ్ కార్యక్రమం పెట్టుకుందాం మనం. ఇప్పుడు జనరల్ గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏం చెప్పాను? ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా అంటే ఏంటమ్మా సాయి? ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బీటా అంటే ఏంటమ్మా? బీటా అంటే కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే మైనస్ ఉంటుంది. ఓకే, మనం ఏదైతే మనం ప్రాబ్లం చేయడానికి వాడుతున్నామో అదే తీసుకుంటాం. మైనస్ 4ac బై 2a. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా పర్ఫామ్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటమ్మా? ఈ రెండు యాడ్ చేయాలి. చూడమ్మా, ఈ రెండు యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 2a. ఫస్ట్ వాల్యూ రాస్తున్నాను, ఆల్ఫా అంటే రాస్తున్నాను బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. అంతే కదా? ఆల్ఫా అంటే ఉంది. బీటా అంటే ఏముందమ్మా? బీటా అంటే మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అని ఉంది. ఓకే, రెండు యాడ్ చేశాను. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడమ్మా. ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? మైనస్ 2b బై 2a. మళ్ళీ 2 క్యాన్సిల్ అమ్మా. ఎంత వచ్చిందమ్మా మనకి? మైనస్ బి బై ఏ. అంటే ఫర్దర్ మోర్ ఇంకేం చెప్పాలి నువ్వు? ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ బి బై ఏ అని చెప్పాలి. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా అంటే రాస్తున్నాను మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ, ఎందుకంటే ఆల్ఫా ఇంటూ బీటా కాబట్టి. బీటా అంటేనేమో మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. గుర్తుపెట్టుకోమ్మా, బీటా అంటే రెండు మైనస్లే ఉంటాయి, ఆల్ఫా అంటే వాటి ప్లస్ ఉంటుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తేనమ్మా, ఇక్కడ ఫస్ట్ వాల్యూ రెండిట్లో ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏ అని పిలవాలి. ఏ అని పిలుచుకో నువ్వే మనసులో. ఏ అను. ఏ. ఇదేంటి? ఇది బి అనుకో కాసేపు. ఏ ప్లస్ బి, ఇది ప్లస్, ఇది ఏ ప్లస్ బి. ఇదేమో ఏ మైనస్ బి అనుకోవాలి. అట్లాగా ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుందమ్మా? మైనస్ బి హోల్ స్క్వేర్. మైనస్ బి స్క్వేర్ అంటేనేమో రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాశాను ఇక్కడ. 2a ఇంటూ 2a ఏమవుతుందంటే 4a స్క్వేర్ అయింది. 2a ఇంటూ 2a 4a స్క్వేర్ అయింది. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? బి స్క్వేర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? బి స్క్వేర్ మైనస్ 4a డివైడెడ్ బై ఎంత ఉంది? 4a స్క్వేర్. మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి అబ్జర్వ్ చేయి. మైనస్ లోపల రాగానే మళ్ళీ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యి ఎంత వచ్చింది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. ఎంత వచ్చింది? సి బై ఏ. సి బై ఏ. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. దీన్ని ఏమంటారమ్మా? డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్. ఏమంటారు దీన్ని? డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా అంటే రాస్తున్నాను మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఆల్ఫా మైనస్
బీటా అంటే -b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రెండింటికి ఎల్సిఎం ఒకటేనమ్మా. ఎల్సిఎం 2a మైనస్ b ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. చూస్తున్నావా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. ఎంత వచ్చిందమ్మా? 2 ఇంటూ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని వచ్చింది. 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ మోడ్లెస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏం చెప్పాలంటే b స్క్వేర్ మైనస్ 4ac బై మోడ్ a అని చెప్పాలి. చూడమ్మా, ఈ 3 ఫార్ములాస్ పర్ఫామ్ చేశాను, ఒకసారి గమనించు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a, మోడ్లెస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై మోడ్ a. తర్వాత ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే చేస్తున్నాను. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? మనకి సమ్ ఆఫ్ ది రూట్స్. ఫార్ములా ఏంటి? -b/a. తర్వాత మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. అంటే ఈ వాల్యూ ఏమొస్తుంది? b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c/a. ఓకే, రెండింటికి ఎల్సిఎం ఎంత? a స్క్వేర్ ఎల్సిఎం. సో ఇక్కడ ఏమొస్తుంది? b స్క్వేర్ మైనస్ 2ac. సో ఇది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలమ్మా నువ్వు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఇంకా ఫర్దర్ ఇది గుర్తుండిపోయి చెప్పాలి నువ్వు. b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ అని. ఓకే ఓకే, రైట్ అమ్మా సాయి. ఇంక ఈ సెషన్ ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను, నువ్వు కూడా స్టాప్ చేయమ్మా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా.